సార్ ఈ రోజున 5 సంవత్సరాలు అమరావతి రాజధాని లేకుండా అసలు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల కోసం నేను వస్తున్నాను అనే విధానాన్ని నమ్మచ్చా? ఎట్లా నమ్ముతాం మేడం? 5 సంవత్సరాలు లేకుండా ఇప్పుడు వచ్చి నేను వస్తున్నానంటే ఎట్లా సరిపోతుంది? మరి రైతులకు ఇలాగా అసలు రాజధాని గురించి ఇలాగని మాట్లాడడానికి మేము అందరం ఉన్నామని వచ్చే విధానాన్ని నమ్మచ్చు అంటారా జగన్ని? లేదు లేదు మేడం, ఉన్నప్పుడు ఏం చేయలేదుగా మేడం, ఇప్పుడు చేయడానికి. మరి ఈ రోజు రైతులు ఎట్లా నమ్ముతారు రైతులైనా? మరి ఈరోజు మీ గురించే పోరాటానికి ఆయన వస్తున్నాడట. లేదు మేడం, ఇప్పుడు ఉన్నప్పుడే చేయలేదు కదా, రాజధాని అసలు కాదన్నాడు కదా, ఆఫ్ చేసింది కదా, మరి ఇలా ఎట్లా అంటాడు? మరి ఈ రోజున ఈ రైతుల గురించి మాట్లాడడానికి మేము వీళ్ళ రైతుల దగ్గరకు వద్దామని వైసీపీ నాయకులు వస్తుంటే రైతులే తరిమి కొట్టారంట మేడం. ఎందుకని? చేసింది ఏం లేదుగా, మళ్ళీ 5 సంవత్సరాలు ఆపింది కానీ మళ్ళీ ఈ రోజు ఏమైనా వస్తారు, ఏమైనా మాట్లాడతారో రైతులు ఎట్లా నమ్ముతారు? మరి అమరావతి రాజధాని అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి మేడం, బాగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఇక్కడ రాజధాని లేకుండా డెవలప్మెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతుల కోసం నేను మాట్లాడడానికి వస్తున్నా అంటే నమ్మచ్చా? నమ్మకూడదు. ఎందుకని? మరి 5 సంవత్సరాలు చేయలేదు కదా, ఇప్పుడన్నా నేను మారాను అన్నట్టుగా వస్తున్నాడు కదా మీ బాధలు తెలుసుకోవడానికి. 5 సంవత్సరాలు చేయలేదు, 5 సంవత్సరాలు అసలు ఏం చేయలేదు. ఈయన చేస్తున్నాడు చంద్రబాబు గారు చేస్తున్నారా? మరి ఎందుకు రైతులకు ఏదో అన్యాయం జరిగింది వీటి గురించి చాలా ఉన్నాయి మాట్లాడడానికి వస్తానని పొలాలు లాక్కుంటారని అంటున్నారని అట్లా చెప్తున్నారు. మరి ఆనాడు మరి ఈయన ఇచ్చిన వాటిని ఎందుకు జగన్ చేయలేదు? అయితే జనానికి తెలవాలి, జనానికి తెలవాలిగా తెలియాలి. మరి ఈ రోజున రైతులు వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టడం, గొడవ అవ్వడం, మరి వాళ్ళని రాకూడదని అనడం నిజమేనా? రైతులు మంచి పని చేశారా? వాళ్ళని రావద్దని అంటున్నారు, మరి ఎందుకు? ఆయన ఏం చేయలేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాను? నువ్వు అమలు లేని అంటే తరిమి కొట్టడం అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు ఏం చేస్తానికి వస్తున్నావు? గొడవలు సృష్టించడానికి వస్తున్నామని తరిమేశారట, నిజమేనా? అదే అనుకుంటున్నారు మరి జనం, అదే అనుకుంటున్నారు. మీరు నమ్ముతారా ఇలాగా? నమ్ముతారు. టోటల్గా అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? క్యాపిటల్ రాజధాని ఎలా ఉంది? పనులు బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. చూసారా మీరు? బాగానే జరుగుతున్నాయి. టోటల్గా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? జగన్ మరి చేసే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గొడవలు పెడుతున్నాడనా లేదా మీకోసం పోరాటం అని అనుకోవచ్చు? పెడుతున్నా, ఆయన అన్ని ఘోరాలు చేస్తున్నాడు. లోకడ చేసినవి కూడా ఎక్కువ ఇదిగా ఉండదు, ఇది తెలియదా? లోకడ చేసినవి కూడా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే అంటారు? అయితే ఇప్పుడు కూడా గొడవలకే, గొడవకే రావడం అంతే. మరి ఇప్పుడు నువ్వు లైన్లో లేదే, నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఏం కాదు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని దేనికి వస్తున్నా? గొడవలు పెడతానికే. మరి అదే ఇక్కడ జనం అందరూ అనుకున్నాయి, దాని గురించి వస్తున్నాం. రాజధాని ప్రాంతంలో పనులు జరగట్లేదని చెప్పి రైతులు వాపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు రావడం జరిగింది. అసలు రాజధాని లేదు, ఇక్కడ మునిగిపోయిద్ది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఎలాగొస్తారండి రాజధాని గ్రామంలోకి? 5 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని 3 ముక్కలాటలాడాడు. రాజధాని మహిళలు కానీ, రైతులు కానీ, ఆడోళ్ళు కానీ అందరూ రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తుంటే చెప్పులతో దండిచ్చాడా, పోలీస్ బూట్లతో దండిచ్చాడా? రైతులు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటుంటే వాళ్ళని మొక్కులు కూడా తీర్చుకోనియకుండా పోలీసులతో పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ రైతులు లేరు, పేటీఎం బ్యాచ్ అని చెప్పి శ్మశానం అని చెప్పిన నాయకులు ఇవాళ ఏ ఇదితో అడుగు పెట్టారు రాజధానిలోకి? అట్లాంటి వాళ్ళు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇక్కడ రాజధాని 85% భూములు ఇచ్చేశారు. 15% ఉన్న రైతులను పట్టుకొని వాళ్ళకేదో నష్టం జరుగుతుంది, మేమేదో పరామర్శించడానికి వస్తుంటే మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదని చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. ఇక్కడ పనులు అవన్నీ బాగా జరుగుతుంటే చూసి ఓరవలేని తనంతో వైసీపీ నాయకులు రావడం జరిగింది. ఇప్పుడు పరామర్శించడానికి వచ్చేవాళ్ళు రాడ్లు, కోడిగుడ్లు, రాళ్ళు పెట్టుకొని రావాల్సినంత అవసరం లేదు కదా. వాళ్ళు అవన్నీ పెట్టుకొని వచ్చి మా మహిళల్ని కొట్టడం జరిగింది. తెనాలి మాణిక్యాన్ని, భవానీని, షేక్ కరీమాని, పఠాన్ జానీకాను బాగా కొట్టారు. వాళ్ళకి దెబ్బలు తగిలిని హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు, మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. అలా చేసి మేమేదో వాళ్ళని కొట్టామని చెప్పి మళ్ళీ మేమేదో వాళ్ళని రాళ్ళు వేసి కొట్టామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వాళ్ళకి అలవాటే. ఇక్కడ బాగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళు తట్టుకోలేక నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా ఉన్నాయి, పెట్టుబడులు రాకుండా చేయడానికే ఇదంతా చేస్తున్నారు తప్పితే ఓరవలేనితనంతో. అమరావతి రాజధానిలో వర్క్ అయితే బాగా జరుగుతుంది, 90% పనులన్నీ జరిగిపోతున్నాయి. రిజర్వేర్ కూడా చాలా చక్కగా జరుగుతుంటే అదేదో మునిగిపోయిందని చెప్పి అక్కడ ఏదో పొలాలు మేము ఇవ్వలేదు, మా మీద ఏదో మేము పొలాలు ఇవ్వలేదని కక్ష సాధింపు చేస్తున్నారనే
ప్రచారాలు కూడా చేస్తున్నారు. అదేమీ లేదండి. ఒకసారి అందరూ వచ్చి చూడండి, పనులు జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది. అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది. ఇదేదో నెగిటివ్ ప్రచారం చేయించాలి అని చెప్పి ఇదితోనే చేస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదు. ఈరోజు మన పెనమాక గ్రామంలో ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చిన రైతులు పేక్ అని చెప్పేసి ఈ యొక్క వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కలిసి జరిగినటువంటి సదస్సులో కూడా అనేకమైన పేక్ వార్తలు సృష్టించి అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకటిగా సృష్టించి అక్కడ తీసుకెళ్ళి వైఎస్ గారికి చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఇక్కడ 85% రైతులు భూములు ఇచ్చారు. అప్పుడు భూములు ఇచ్చినప్పుడు రాజధాని ఏర్పాటు అన్నప్పుడు 2019లో అక్కడ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, నేను కూడా దీనికి సిద్ధపడుతున్నాను, నేను కూడా నాకు ఇష్టమైన చెప్పేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి రాజధానిని పాడు చేయటం కోసం అభివృద్ధి చేయటం చేతగాక అది ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నడపాలి, ఆ సిస్టమాటిక్స్ అనేది మనకు తెలీదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశాడు. 3 రాజధానులు, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ వర్షం ఉంది, అది ఉంది, ఇది ఉందని సాకులు చెప్పి 5 సంవత్సరాలు కూడా ఆ యొక్క రాష్ట్రానికి ఒక తలాతోక లేనటువంటి ఆ యొక్క రాజకీయంగా కానీ ఆ రాజకీయ వ్యవస్థగా కానీ నడిచింది. అయితే మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాజధానిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ వచ్చినటువంటి రైతులకి న్యాయం చేస్తూ, రైతు కూలీలకి న్యాయం చేస్తూ, రైతులు మనకి ఇచ్చినటువంటి భూముల్లో ఈ యొక్క భూములు అంటే రైతులకి పసిబిడ్డలతో సమానం, వాళ్ళు ఎంతో అప్రూపంగా చూసుకుంటారు. అటువంటి భూముల్ని మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రారంభించి శరవేగంతో మీరు చూసుకున్నట్లయితే రోడ్లే కాదు ఈ యొక్క నిర్మాణాలు ప్రతి ఒక్కటి కూడా హైకోర్టుకు సంబంధించినవి కానీ, రోడ్లకు సంబంధించినవి కానీ, అసెంబ్లీకి సంబంధించినవి కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఈ యొక్క 2 సంవత్సరాల్లో కూడా ఎంతో శరవేగంతో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది చూసి కన్ను కుట్టినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఏం చేయాలో ఆలోచన తట్ల, ఎందుకంటే ఆ మూర్ఖపు ప్రభుత్వం కాబట్టి దీన్ని ఎలా అడ్డుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 15 మంది వెళ్ళి వాళ్ళకి చెప్పినటువంటి మాటలను బట్టి మేము యొక్క రాజధానిలోకి వస్తున్నాము, చూస్తున్నాము. అసలు ఎలా వస్తారండి వాళ్ళు ఇక్కడ రాజధానికి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఇది ఒక శ్మశానం అన్నారు, ఈ శ్మశానం లాంటిది అన్నారు. శ్మశానంలోకి వాళ్ళు ఎలా వస్తారు, శ్మశానంలో ఎలా అడుగు పెడతారు అని మేము ఈరోజు వాళ్ళు వస్తున్నప్పుడు మేము అందరం కూడా వెళ్ళి అడ్డుకోవటం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క శ్మశానం అన్నటువంటి రాజధానికి మీరు రావడానికి వీల్లేదు, అసలు దెయ్యాల లాంటి మీరు మీ అడుగు మా యొక్క ఎంతో స్వచ్ఛమైనటువంటి అమరావతి రాజధానిలో అడుగు పెడతానికి కూడా మేము ఒప్పుకోలేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు పంపించాం. ఒక విషయం చెప్తున్నానండి, రాజధాని రైతుల్ని వాళ్ళని కలవటానికి వాళ్ళ బాధలు తెలుసుకుంటాకు వచ్చేవాళ్ళు కారులో కోడిగుడ్లు, రాడ్లు, కంకర రాళ్ళు ఎందుకు పెట్టుకొచ్చారండి? వాళ్ళు ఇసురుకొని మళ్ళీ పైపెచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇసిరారు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఇసిరారు. ఇలా అనేకమైనటువంటి, అంటే అది ఒక రౌడీ రాజ్యం కాబట్టి, రౌడీ మొక్క కాబట్టి ఆ రౌడీలాగానే వచ్చారు. మా యొక్క కార్యకర్తలు కూడా వాళ్ళని గోబ్యాక్ అంటుంటే వాళ్ళు కారులో ఉండి కోడిగుడ్లు ఇసిరేశారు, వాళ్ళు రాళ్ళు ఇసిరేశారు. మాకు ఉన్నటువంటి ఆడవాళ్ళని అసభ్యమైన మాటలు మాట్లాడారు, ఆ యొక్క సైకిల్ చేశారు. అట్లాంటి మాటలు మా యొక్క నాయకుడు మాకు నేర్పలేదు. మాకు చిత్తశుద్ధి ఉంది, ఆ మహిళలంటే గౌరవం ఉంది, మేము ఎలాగో చేయాలో అలాగ చేశాం. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన అంటే వాళ్ళు రాజధాని మీద ప్రేమతోనూ రైతుల మీద ప్రేమతోనూ వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఒక గొడవ చేయాలి, గొడవలు సృష్టించాలి, ఇదిగో మేము వెళ్ళటానికి చూడటానికి వెళ్తే మా మీదకి ఎగబడ్డారు. ఇది ఒక డ్రామాగా అక్కడ స్కిట్లు రాసిస్తాం అలవాటు కదా మన జగన్మోహన్ రెడ్డి గారికి. ప్యాలెస్లో కూర్చొని స్కిట్ రాసి వీళ్ళకి ఇచ్చి పంపించాడనమాట. వాళ్ళేమో రాజధాని మీద ప్రేమ తరాల ఆయన చెప్తున్నాడు కదా పేరు నేందని, ఏమని మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎవరు భూములు వాళ్ళకి ఇస్తాం అంటే వాళ్ళకి రాజధాని దాని మీద లేదు. మళ్ళీ మావిగన్ అంట, మావిగన్ అని పేరు పెట్టి ఏదో ప్రేమ ఉండట్టు ఆయన వలకపోస్తున్నాడు. కానీ నిజానికి రాజధాని మీద కానీ, రాజధాని రైతుల మీద కానీ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ ఆయనకి ఎటువంటి ప్రేమ లేదు, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఆయన చేసేదంతా కూడా మోసకమైనది, గొడ్డల పార్టీ చేసే రాజకీయం అది. అటువంటి రాజకీయాన్ని మేము తిప్పికొట్టాము ఈరోజు. వాళ్ళు ఎన్నో ఇప్పుడు మీడియాలో చూసుకుంటే వాళ్ళ మీద మేము ఏదో చేసామని చెప్తున్నారు. వాళ్ళని మేమైతే ఏం చేయలేదు. మేము న్యాయమైన పోరాటం అప్పుడు గతంలో కూడా మనకి రాజధాని ఇచ్చినట్టు భూములు ఇచ్చినటువంటి రైతులు, మహిళలు అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే చెప్పులతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు, వాళ్ళని కాళ్ళతో కొట్టారు. కొంతమంది అయితే స్త్రీలు తమ యొక్క గర్భాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ రోజుల్లో. అటువంటి నీచమైన రాజకీయం చేసేది వైసీపీ ప్రభుత్వం.
అలాంటి ఇలా ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మీదకే వచ్చి అంటే చేతులు గాజులు తొడుక్కొని ఎవరెక్కడ కూర్చోలేదు. వాళ్ళు చేసేటువంటి నీచ రాజకీయాలు మేము భరించము. ఆడవాళ్ళమే మేము వాళ్ళని తిప్పి కొడతాం. మరొకసారి మా రాజధాని ప్రాంతంలో ఎవరైనా సరే ఇట్లాంటి నీచ ఆలోచనలతో అడుగు పెడితే మాత్రం చెప్పుల దండలు వేసి ఊరేగిచ్చి మరీ పంపుతాం. ఈసారి గౌరవంగా పంపించాం వెళ్ళిపోండి అని. ఈసారి మా యొక్క ఏరియాలో కనుక మళ్ళీ కనపడితే మాత్రం చెప్పుల దండేసి పంపిస్తాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి, నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. రాజధానిలో ఉన్నటువంటి రాజధాని భూములు కానీ రాజధాని ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులు కానీ ఎంట్రీకి కూడా నువ్వు ఉపయోగలేవు. అది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని నీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీ సీటు కూడా వచ్చిందో లేదో ఒకసారి గమనించుకుంటే నీ చరిత్ర ఏంటో నీ వ్యవహారం ఏంటో తెలిసిపోతుంది.